మనం జీవిస్తున్నటువంటి ప్రపంచంలో ఈ వరల్డ్లో నిరంతరము మనము బ్రేకింగ్ న్యూస్కి, ట్రెండింగ్ నౌ, వైరల్ వీడియోస్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం. మనం వాడేటువంటి గ్యాడ్జెట్స్లోనికి ఇవి నిరంతరము వారు మనకు అందుబాటులో పెడుతూనే ఉంటారు. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా ప్రస్తుత ప్రపంచంలో ఈ యొక్క ప్రయోగానికి తప్పకుండా గురి అవుతారు. జాగరూకత లేకపోతే బలి అవుతారు. సెన్సేషనలిజం, సంచలనాత్మకత అనేది మానవుని యొక్క జీవితంలోనికి జొరబడి మానవుని జీవితాన్ని శాసించేటువంటి స్థాయిలోనికి వచ్చేసింది. క్రైస్తవ సంఘంలోనికి కూడా ఇది జొరబడి క్రైస్తవులను, ఏమర్పాటుతో ఉన్నటువంటి క్రైస్తవులను ఇది శాసించేటువంటి స్థాయిలోనికి వచ్చేసింది. నిరంతరము సెన్సేషనల్ న్యూస్, సెన్సేషనల్ స్టేట్మెంట్స్, సెన్సేషనల్ ఈవెంట్స్ అంటే సంచలనమైనటువంటి వార్తలు, సంచలనమైనటువంటి విషయాలు, సంచలనమైనటువంటి ఘటనలు మన ముందు ప్రతిరోజు ఆల్మోస్ట్ 24 గంటల్లో అనేక సార్లు వారు తెచ్చిపెడుతూనే ఉన్నారు. కారణం ఏంటంటే ఈ రకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఒకే ఒక అజెండా, ఒకే ఒక ఉద్దేశం ఉంది. మనుషులను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని జాతులు, అన్ని భాషలు మాట్లాడేటువంటి ఏ స్థాయి మనిషినైనా వాడి యొక్క దృష్టిని ఆకర్షించాలి, ఆసక్తిని రేకెత్తించాలి అండ్ వారి యొక్క కనుగుడ్లు వీరు ప్రసారం చేసేటువంటి వైపు తిరిగిపోవాలి. సో ఐబాల్ గ్రాబింగ్ అనండి, లేకపోతే మైండ్ గ్రాబింగ్ అనండి, లేకపోతే హార్ట్ గ్రాబింగ్ అనండి, ఈ రకంగా ప్రపంచం ప్రస్తుతం పనిచేస్తోంది. సో సెన్సేషనలిజం అనేది లోకంలో ఒక మామూలు విషయంగా మారిపోయింది. అయితే ప్రశ్న ఏంటంటే, ఈజ్ సెన్సేషనలిజం ఇన్ క్రిస్టియానిటీ రైట్? క్రైస్తవ్యంలో సంచలనాత్మకత అనేది సరియేనా? బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే ఈ క్రిస్టియన్ పాడ్కాస్ట్లో ఈరోజు ఎపిసోడ్లో దాని గురించే క్లుప్తంగా మనం వింటాం. లోకానికి ఉన్నటువంటి ఒకే ఒక ఎజెండా ఏంటంటే, ప్రపంచంలో అడ్వర్టైజింగ్ వరల్డ్లో ఉన్నటువంటి ఎజెండా ఏంటంటే వారి యొక్క మెస్మరైజింగ్ మంత్ర లేక మనిషిని మైమరిపించేటువంటి మంత్రం ఏంటి అంటే, ఏదో ఒక రకంగా సమాజంలో ఉన్నటువంటి అత్యధికులను వారి వైపు ఆకర్షించుకోవాలి. కనుకనే సెన్సేషనలిజం అనే దాన్ని వారు పెంచి పోషిస్తారు, సంచలనాత్మకతను వారు పెంచి పోషిస్తారు. అండ్ గత 100 సంవత్సరాలుగా ఇది ఇంకా విపరీత స్థాయిలోనికి వచ్చింది. ఎందుకంటే మన చేతుల్లోనికి టెక్నాలజీ అనేటువంటి ఒక టూల్, ఒక పరికరం లాగా ఈ అధునాతన శాస్త్ర పరిజ్ఞానం వచ్చేసింది. కనుక దీని ద్వారా మనం ప్రపంచమంతటికి వెళ్ళిపోవచ్చు, ఎవరినైనా చేరొచ్చు, ఎవరినైనా ప్రభావితం చేయొచ్చు. కనుక చాలామంది దీన్ని సద్వినియోగపరచడానికి బదులు, సమాజ క్షేమం కోసం బదులు దాని యొక్క క్షేమం కోసం, దాన్ని ఇంకా దిగజార్చడం కోసమే వాడుతున్నారు. క్రైస్తవ లోకంలో కూడా ఇదొక వింతైనటువంటి విషయంగా ఈ మధ్య చాలామందికి కనిపించట్లేదు. ఇది విడ్డూరమని, ఇది విచిత్రమని అనుకునేటువంటి వారు కూడా తగ్గిపోతున్నారు. నిజానికి క్రైస్తవ్యంలో సంచలనాత్మకత సరియేనా అంటే, క్రిస్టియానిటీలో సెన్సేషనలిజం రైటేనా అంటే దాంట్లో తప్పేముంది అనేటువంటి క్రైస్తవులు ఎక్కువైపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ క్రైస్తవులు ఏమంటారు, క్రైస్తవ సేవకులు ఏమంటారు, క్రైస్తవ డినామినేషన్లు ఏమంటున్నాయి, ఏం రాస్తున్నాయి అన్నది మనకు ముఖ్యం కాదు. దేవుడు ఏమంటాడు, దేవుడు ఏమన్నాడు, దేవుడి వాక్యంలో ఆయన ఏం రాయించాడు, 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్రలో ఆ అపోస్తల నుండి ఆ తర్వాత వచ్చినటువంటి ఆత్మీయులందరూ దేన్ని నమ్మారు, దేన్ని అనుసరించారు. అదే ఒక క్రైస్తవ విశ్వాసిగా, దేవుని బిడ్డగా మనకు ముఖ్యమైనటువంటి విషయం, మూలమైనటువంటి విషయం. సో ఈ సెన్సేషనలిజం అనేది డే బై డే ఎక్కువ అయిపోతుంది. మరి ఇది దేవుని పరిచర్యలో మంచిదేనా, క్రైస్తవ సంఘంలో మంచిదేనా, వాక్యానుసారంగా మనం ఆయన పేరు, యేసు పేరును వాడి పెడుతున్నటువంటి సభలు, సమావేశాల్లో దీన్ని మనము పెంచి పోషించడం మంచిదేనా అంటే బైబిల్ ప్రకారం అయితే సరైనది కాదు. ఇది ఏ రకంగా కూడా మంచిది కాదు. ఇది మనిషికి, ముఖ్యంగా ప్రభు దగ్గరికి వచ్చే కొత్త వారికి, ఆల్రెడీ ప్రభులో ఉన్నటువంటి వారికి ఇది క్షేమాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే విషయము కానే కాదు. కానీ బైబిల్ ఎరగనటువంటి వారు, వాక్య వివేకము లేనటువంటి వారు,
దేవుడి వ్యక్తిత్వాన్ని తెలుసుకోనటువంటి వారు, ఆత్మచేత నడిపింపబడినటువంటి వారు, క్రైస్తవ్యం ముసుగులో ఉండి క్రైస్తవ్యం పేరట చలామణి అవుతూ క్రైస్తవులుగా గొప్పగా చెప్పుకునేటువంటి వారికి ఇది తప్పు అని, ఇది అసంబద్ధమైనదని, ఇది వాక్య విరుద్ధమైనదని, ఇది కేవలం లోక సంబంధమైన శరీరానుసారమైనటువంటి విషయమని అనిపించట్లేదు. అవి ఇది నిజంగా దారుణమైనటువంటి విషయమే. అలాంటి వారు కోకొల్లలు ఉన్నారు గనుక, మాసెస్ అలాంటి వారే గనుక, ఇక వారిని చాలా సులువుగా బుట్టలో వేసేసుకొని సెన్సేషనల్గా తమను ప్రొజెక్ట్ చేసుకొని, ప్రమోట్ చేసుకొని, తమ మినిస్ట్రీస్ని, చర్చెస్ని ప్రొజెక్ట్ చేసి ప్రమోట్ చేసేటువంటి వారు ఎక్కువైపోతున్నారు. సో వారికి పేరు, పైసా రెండు వస్తాయి. అండ్ వీరికి కావలసినటువంటి సంచలనాత్మకమైనటువంటి కాలక్షేపం వీరికి లభిస్తుంది. మనందరికీ తెలుసు, సెన్సేషనలిజం ఎఫెక్ట్స్ అస్, అంటే సంచలన విషయాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. ప్రపంచంలో దీని గురించి మనం చూస్తూనే వస్తున్నాం. న్యూస్ పేపర్స్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, రేడియో కావచ్చు, టెలివిజన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఇక ఈ సోషల్ మీడియా, ఇవన్నీ కూడా సెన్సేషనలిజం ద్వారా మనుష్యులను, చదువున్న వారిని, చదువులేని వారిని చాలా బలంగా ప్రభావితం చేస్తున్నాయి అని మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒక విషయాన్ని నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను. సెన్సేషనల్ న్యూస్నే మీరు తీసుకోండి. అక్కడ సమాజానికి పనికొచ్చేటువంటి, సమాజానికి జ్ఞానోదయాన్ని కలిగించేటువంటి, సమాజాన్ని బలపరిచేటువంటి న్యూస్ చాలా తక్కువ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్నే తీసుకోండి, అది సమాజాన్ని బ్రేక్ చేసేటువంటిదిగా ఎక్కువ స్థాయిలో మనకు కనబడుతుంది. ఏదైతే అంత ముఖ్యం కాదో దాన్నే వారు నిరంతరం ప్రసారం చేస్తూ ఉంటారు, రోజంతా ప్రసారం చేస్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క సెన్సేషనల్ విషయం ద్వారా మనిషిని ఒక రకంగా షాక్కి గురి చేయడం, ఒక రకంగా స్టన్ చేయడం, అంటే ఒకే సడన్గా ఆశ్చర్యచకితుల్ని చేసేసి వారిని తమ వైపు లాక్కునేటువంటి ప్రయత్నం. సో వీరు సంచలనాత్మకమైనటువంటి విషయాలను ప్రసారం చేసినట్టు సాధారణమైనటువంటి విషయాలను ప్రసారం చేయరు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు రావాలన్నా కూడా మనుష్యులు వేటినైతే చూస్తారో వాటి కొరకే అడ్వర్టైజర్లు, కంపెనీలు ఖర్చు పెడతాయి కనుక సెన్సేషనలిజం ఉంటేనే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అండ్ అడ్వర్టైజ్మెంట్లు వస్తేనే బిజినెస్ నడుస్తుంది. కనుక సాదాసీదా విషయాల మీద, మండేన్ ఎవ్రీడే థింగ్స్ మీద, ప్రతిరోజు ఉండేటువంటి సాదాసీదా విషయాల మీద ఈ యొక్క మీడియాలు ఏ రకంగా కూడా దృష్టి పెట్టవు. అండ్ ఇదే మనకు మెల్లమెల్లగా చాప కింద నీరులాగా క్రైస్తవ లోకంలోనికి, క్రైస్తవ సేవలోనికి కూడా ప్రవేశించింది. చాలామంది దాన్ని గుర్తించకపోవచ్చు, కాకపోతే మనకు నిరంతరం జరిగేది, కనబడేది అదే. సో సెన్సేషనలిజంలో ఉన్నటువంటి మూల విషయం ఏంటంటే, వారు ట్రూత్ని బట్టి, అంటే సత్యాన్ని బట్టి వారు పెద్దగా పట్టించుకునేవారు కారు. వారికి థ్రిల్ ముఖ్యం. మనిషిని ఏదో రకంగా థ్రిల్కి గురి చెయ్యాలి. ఎన్లైటన్మెంట్, వారికి జ్ఞానోదయం కలిగించడం ముఖ్యం కాదు, ఎంటర్టైన్మెంట్ని ఇవ్వడం ముఖ్యం, వినోదాన్ని కలిగించడం ముఖ్యం. సో క్రిస్టియానిటీలో కూడా మీరు సెన్సేషనలిజంనే తీసుకుంటే ఇక్కడ దేవుడి మహిమ ముఖ్యం కాదు, దాన్ని ప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి లేకపోతే ఆ గ్రూప్ యొక్క మహిమ, వారి సెల్ఫ్ గ్లోరీ ముఖ్యము. అండ్ అట్ ద సేమ్ టైం చూస్తున్నటువంటి వారి యొక్క సెల్ఫిష్ డిజైర్, వారి స్వార్థపూరితమైనటువంటి కోరిక నెరవేరడం ముఖ్యం. ఇది మరి రెండింటిలో కూడా అవిశ్వాసుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో కనబడేటువంటి విషయం. సో నేము, ఫేము రెండు రావాలి, మా ఛానల్ బాగా పేరు మోయాలి, మా టీఆర్పీ బాగా పెరగాలి, మా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ రెవెన్యూ రావాలి. అండ్ క్రిస్టియానిటీలో కూడా అంతే కదా, నా చర్చ్కి ఎక్కువ మంది రావాలి, నా మీటింగ్లో ఎక్కువ మంది ఉండాలి, నా యూట్యూబ్లో వ్యూస్ ఎక్కువ ఉండాలి, నాకు ఎక్కువ మరి ఆఫరింగ్స్ రావాలి. సో ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి ప్రపంచవ్యాప్తంగా అమెరికాస్లో, ఆఫ్రికాలో, ఆసియాలో అండ్ అదర్ కంట్రీస్లో మనకి రోజు పెరిగిపోతూ కనబడుతుంది. రెండు రకాలుగా సెన్సేషనలిజం అనేది ప్రపంచంలో ఉంది. 2 టైప్స్ ఆఫ్ సెన్సేషనలిజం అంటారు. మొదటిది సెలబ్రిటీ కల్చర్కి సంబంధించినటువంటి సెన్సేషనలిజం. ప్రపంచ ప్రముఖులకు, ప్రపంచంలో పేరుగాంచినటువంటి వారు, ఫలానా రంగంలో వారు ఫలానా అనేటువంటి గుర్తింపు కలిగినటువంటి వారు, వారిని అభిమానించి వెంబడించేటువంటి వారి సంఖ్య పెద్దగా ఉంటే వారి వెంట లోకం పడుతుంది.
అండ్ వీరి వెంట లోకం ఎందుకు పడుతుందంటే వీరి ద్వారా వీరికి పేరు రావడానికి, వీరి ద్వారా వీరు పైకి రావడానికి ఉపయోగం ఉంటుంది. అండ్ వీరిని అడ్డం పెట్టుకొని వీరు డబ్బు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూరోప్లో వెస్ట్లో పాపరాట్జీ అంటారు. పాపరాట్జీ అనేది ఒక ఇటాలియన్ పదం. దాని యొక్క అర్థం ఏంటంటే, మామూలుగా దాని గురించి ఒక ఆయన పుస్తకాన్ని రాశాడు. రాబర్ట్ హెండ్రిక్సన్ అనేటువంటి వ్యక్తి ఒక పుస్తకం రాశాడు, వర్డ్ అండ్ ఫ్రేజ్. ఆ పుస్తకంలో ఆయన ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే, అది ఒక రకమైనటువంటి అనాయింగ్ నాయిస్ని మనకు కలిగించేటువంటి విషయం. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. మన చుట్టూ ఒక దోమ తిరుగుతూ శబ్దం చేస్తూ ఉందనుకోండి, గయ్య గయ్య అనేసి మనకి ఎట్లా విసుగు, కోపం అన్నీ కలుగుతాయో, ఆ రకంగా ఈ పాపరాట్జీలు అంటే ప్రైవేట్ ఫోటోగ్రాఫర్లు ప్రముఖుల వెంటపడి దోమల్లాగా వారిని వెంటాడి వారి ప్రతి కదలికను, వారి ప్రతి సంభాషణను, వారి ప్రతి సన్నివేశాన్ని, లేక వారితో ఉన్నటువంటి ప్రతి లావాదేవీ, లేక వారి ప్రతి వ్యవహారాన్ని కనిపెట్టి దాన్ని ఫోటో తీసి, మొదట్లో ఫోటోగ్రఫీయే ఉండేది, తర్వాత వీడియోలు తీసి మరి యొక్క గాసిప్ మ్యాగజైన్లకి, ట్యాబ్లాయిడ్లకి, పేజ్ 3 పేపర్లకి, లేకపోతే టెలివిజన్కి డబ్బు కోసం అమ్ముకోవడం అన్నమాట. ఇది ఎప్పటి నుండో వస్తున్నటువంటి విషయం. అండ్ సేమ్ థింగ్ ఇప్పుడు మనకు ఇంకో రకంగా కూడా కనపడుతుంది. చాలామంది వాక్యము ఎరుగనటువంటి అవివేకమైనటువంటి వారు ఈ రోజున క్రైస్తవ్యంలో అకౌంటబిలిటీ లేదు, అంటే లెక్క చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అడిగేవాడు లేడు, అండ్ చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఎవరికి తోచినట్టు వారు దేవుడి నామమునకు దూషణ అండ్ దేవుని సేవకు మరి చాలా డ్యామేజ్ని, నాశనాన్ని కలిగించేటువంటి వారు కూడా ఈ యొక్క క్రీస్తు మనస్సు, క్రీస్తు ఆత్మ లేనటువంటి సో కాల్డ్ ముసుగు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే పాపరాట్జీలుగా మారిపోయారు. సో వారు కూడా క్రిస్టియన్ సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వారు పాస్టర్ కావచ్చు, ప్రీచర్ కావచ్చు, మ్యూజిషియన్ కావచ్చు, సింగర్ కావచ్చు, లేకపోతే పలానా వ్యక్తి కావచ్చు, వారి యొక్క ఫోటోలు సేకరిస్తారు, వారి వీడియోలు సేకరిస్తారు, వారి కుటుంబ విషయాలు సేకరిస్తారు, వారి స్టోరీలు సేకరిస్తారు. అండ్ వీరి యొక్క యూట్యూబ్ ఛానల్స్లో, వీరి యొక్క ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో, లేకపోతే మరొక చోట వాటిని అప్లోడ్ చేసేసి వీరి వ్యూవర్స్ని పెంచుకోవడానికి అండ్ వీరు డబ్బు గడించడానికి ఏదో రకంగా మనుషుల మధ్యలో ఒక సంచలనమైనటువంటి విషయాన్ని చూపించేవారిగా, లేకపోతే ప్రసారం చేసేటువంటి వారిగా గుర్తింపు పొందుతారనమాట. సో ఈ యొక్క లోక సంబంధమైనటువంటి పాపరాట్జీలకి అండ్ ఈ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పాపరాట్జీలకి పెద్ద తేడా లేదే లేదు. అటు పేరు పైసా కావాలి, ఇటు పేరు పైసా కావాలి. సో వీళ్ళందరూ కూడా అమ్ముకునేటువంటి వ్యాపారులు అని లోకం చెప్పింది. నా ఒక ప్రముఖ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, నాకు ఇంకా మర్చిపోలేనటువంటి విషయం. అది ప్రిన్సెస్ డయానా. మరి ఆమె ఒక స్నేహితుడితో, ఆయన పేరు డోదీ ఫాయద్, ఆయనతో ప్యారిస్లో ఒక చోటు నుండి ఇంకొక చోటికి వారు భోజనానికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క పాపరాట్జీలు వారి వెంట పడ్డారు. పాపరాట్జీలను ఆ టైంలో ప్రెస్ ప్యాక్ అనేవారు, అంటే ప్రెస్కి సంబంధించినటువంటి మూక, లేకపోతే తోడేళ్ల మూక. సో వీళ్ళు లేడీ డయానాని వెంటాడగానే ఆ కారు చాలా వేగంగా వీరికి దొరకకుండా, వీరు వారిని ఫోటోలు తీయకుండా మరి లేడీ డయానా కార్ని వేగంగా డ్రైవర్ హెన్రీ అనుకుంటాను తీసుకుపోతున్నప్పుడు కార్ క్రాష్ జరిగి ఆ క్రాష్లో ఆమె చనిపోయింది. అంటే వీరు వెంటాడడం చేత ఆమె యొక్క ప్రైవేట్ లైఫ్ని వీరు ప్రపంచమంతటికి బయటపెట్టే ప్రయత్నం చేసేసరికి ఆమె తప్పించుకునే ప్రయత్నంలో చచ్చిపోవాల్సి వచ్చింది. అండ్ ఇలాంటివి ప్రపంచంలో కోకొల్లలు మనకు కనపడతాయి. సో ఒకటేమో సెలబ్రిటీ కల్చర్ని వెంటాడి దాన్ని బయటికి తీసుకుని వచ్చి క్యాష్ చేసుకునే రకం. రెండవది టీవీలో మనం చూసేది ఏంటంటే ఓవర్ మరి రియాక్షన్, లేకపోతే ఓవర్ ప్రొజెక్షన్ ఆఫ్ డిజాస్టర్. ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగిందనుకోండి, యాక్సిడెంటే అనుకోండి, లేకపోతే ఒక తుఫానే వస్తుందనుకోండి, లేకపోతే టెర్రరిస్ట్ అటాకే జరిగిందనుకోండి, లేకపోతే ఇంకేదో వింత జరిగిందనుకోండి, దాన్ని ఇంత చేసి చెప్పిందే చెప్పి దానితో పాటు ట్రొమాటిక్ మ్యూజిక్ని పెట్టేసి మనుషుల మెదడు, మనుష్యులను షాక్కి గురి చేసి, ఇక్కడ ఒకటి అడ్వర్టైజింగ్ ప్రపంచంలో ఒక మాట అంటుంటారు, షాక్ వాల్యూ ఉంటుందంట. సో ఈ రకంగా సెన్సేషనలైజ్ చేసినప్పుడు మనిషిని సడన్గా షాక్కి గురి చేసి వాడి దృష్టిని ఆకర్షించి వాడిని స్టన్ చేసేయడం ద్వారా, వాడికి తెలియదు కానీ వాడి యొక్క ఆలోచన శక్తిని వీరు స్తంభింపజేస్తున్నారు. అది ఆ లోకంలో జరుగుతోంది.
సో వీరు మానవులకు వ్యతిరేకంగా, హ్యుమానిటీకి వ్యతిరేకంగా సెన్సేషనలిజంను ఒక ఆయుధంగా వాడుతున్నారు. అండ్ ఇది రేషనలిజంకి, అంటే వివేకానికి వ్యతిరేకంగా కూడా ఉద్రేకాన్ని పెంపొందించేటువంటి రీతిలో వాడుతున్నారు. ప్రపంచంలో పాపులే కనుక వారు ఆ రకంగా చేస్తే మనం దాన్ని ఏమంటాం? కానీ క్రైస్తవ లోకంలో దేవుడి పేరు చెప్పి, దేవుడి ప్రజలమని, దేవుడి పరిచారకులమని ఇదే ఘోరమైనటువంటి పందాను వినియోగించినప్పుడు అది చాలా ఘోరమైన విషయం, పాపం. సబ్స్టెన్స్ వర్సెస్ సెన్సేషనలిజం అంటారు. అంటే పదార్థమును కలిగి ఉండుట ఒక విషయము, పదార్థమే లేకుండా కేవలం సంచలనాన్ని సృష్టించడానికి గాలి దుమారం వచ్చిపోయినట్టు తీసుకురావడం అనేది వేరే విషయం. సో వీరు రియల్ ఇష్యూస్ గురించి ప్రపంచంలో మీడియా మాట్లాడదు, మనిషికి ఉపయోగపడేటువంటి అంశములను లేవనెత్తరు, వాటి గురించి నిరంతరం కాదు కదా, నెలకొకసారి చెప్పరు, కానీ సెన్సేషనలిజంని పెంపొందిస్తూనే ఉంటారు. అలాగే క్రైస్తవ్యంలో కూడా దేవుడి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన సిద్ధాంతాల గురించి, క్రీస్తు యేసు యొక్క విశిష్టత గురించి, ఆయన విమోచన కార్యం గురించి, ఆయనలో ఉన్న గుణాతిశయాల గురించి, పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధ పరిచర్యల గురించి, ఆయన చేసేటువంటి క్రైస్తవ రూపాంతరపు ఘన సేవలను గురించి మాట్లాడడం తక్కువ, కానీ వేరే విషయాలు జస్ట్ కొంతకాలం ఉండిపోయేటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి పెద్దగా ఉపయోగపడినటువంటి విషయాలని సంచలనమైనటువంటి విషయాలుగా మాట్లాడి వాటిని చూపిస్తూ ఉంటే, మరి ఇక్కడ క్రిస్టియానిటీలో కూడా సెన్సేషనలిజమే ఎక్కువ, సబ్స్టెన్స్, స్క్రిప్చర్ అండ్ సేవియర్ రిలేటెడ్ ఇష్యూస్ లేక థింగ్స్ తక్కువ, రియల్ ఇష్యూస్, స్పిరిచువల్ ఇష్యూస్ తక్కువ అనేది అర్థమైపోతుంది. అందరికీ అర్థం అవ్వట్లేదు, అది విచారకరమైన విషయం. సో సెక్యులర్ సెన్సేషనలిజంని మీరు తీసుకుంటే, ప్రపంచంలో ఉన్నటువంటి సెన్సేషనలిజంలో ఫేక్ న్యూస్ ఎక్కువ, అబద్ధపు లేక నకిలీ వార్తలు టెలివిజన్ మీద ఎక్కువ, అండ్ అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా మీద ఎక్కువ. అక్కడ ఏదో రకంగా వారు మనుషులను వారి స్టైల్ ద్వారానో, లేకపోతే వారి ప్రజెంటేషన్ ద్వారానో, లేకపోతే వారి కంటెంట్ ద్వారానో వారి వైపు లాక్కునే ప్రయత్నం చేస్తారు. అండ్ అదే మాస్ మీడియా మ్యానిపులేషన్ అంటారు. అంటే ఒకేసారి ఒక పెద్ద జన సమూహమును తమ చేతి వాటం చేత, లేకపోతే తమ చూపించేటువంటి వాటం చేత తమ గుప్పెట్లోకి తీసేసుకోవడం. సో హైప్ అనేది ఎక్కువ ఉంటుంది, మరి పనికి మాలినటువంటి విషయాలు దాంట్లో ఎక్కువ ఉంటాయి. అండ్ క్రిస్టియానిటీలో కూడా అదే కనపడుతుంది. అశాశ్వతమైన, భౌతికపరమైన, లోక సంబంధమైన, పదార్థానికి సంబంధించినటువంటి ఇహపరమైనటువంటి విషయాల గురించే నిరంతరము 24/7 టీవీలో కావచ్చు, ఇంటర్నెట్లో కావచ్చు, వెబ్సైట్లో కావచ్చు, యూట్యూబ్లో, ఆ యొక్క మరి సోషల్ మీడియా ఛానల్స్లో అవే చూపిస్తున్నారు. ఖాళీతనమే ఎక్కువ కనపడుతుంది, కానీ దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము, దేవుణ్ణి మహిమపరిచి క్రైస్తవ సంఘానికి మేలు చేసి వారిని ఒక దారిలోనికి నడిపించేటువంటివి కనబడట్లేదు. మనిషిని కాసేపు కాలక్షేపానికి గురి చేసి వాడిని ఉత్తేజపరిచి విడిచిపెట్టేటువంటివే ఎక్కువ. అండ్ ఇక రిలీజియస్ సెంటిమెంటలిజంకి వచ్చేసాను అనుకోండి, మన మతపరమైనటువంటి సంచలనాత్మకత, ఇది అన్ని మతాల్లో కనబడుతుంది, ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు అమెరికాలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, ఏషియాలో ఉంది, ఇతర ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ మనకేం కనబడుతుంది? ఇక్కడ ఆ చర్చే, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీని తీసుకుంటే చర్చ్ యొక్క డిజైనే దాన్ని ఒక సెన్సేషనల్ టూల్గా వాడాలని, దాని వెనకాల ఉన్నటువంటి డ్రైవింగ్ ఫోర్స్ కూడా, అంటే దాన్ని నడిపించేటువంటి ఇంధనం కూడా సెన్సేషనలిజమే. కనుక దాని డిజైన్, దాని యొక్క డ్రైవింగ్ ఫోర్స్ సెన్సేషనలిజం అయినప్పుడు, సంచలనాత్మకత అయినప్పుడు, ఇక ఎప్పుడు చూసినా సంచలనంగానే ఉంటాయి ఆ విషయాలు. అందుకని ఈ రోజున సర్వేలు మనకు చెప్పేవి ఏంటంటే, ఫేక్ టెస్టిమనీలు, నకిలీ సాక్ష్యాలు, ఫేక్ విజన్స్, నకిలీ దర్శనాలు, ఫేక్ ప్రాఫెసీస్, అబద్ధపు ప్రవచనాలు, ఫేక్ మిరకల్స్, అబద్ధపు అద్భుతాలు, ఫేక్ డెలివరెన్సీస్, అబద్ధపు మరి విడుదలలు, అండ్ ఫేక్ విజిట్స్ టు హెవెన్ అండ్ హెల్, పరలోకానికి నరకానికి నకిలీ దర్శనాలు, అంటే వారు అక్కడికి వెళ్ళొచ్చాము, మేము తిరిగి వచ్చాము అని చెప్పుకునేటువంటి అబద్ధపు విషయాలే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం పేరట పేట్రేగిపోతున్నాయి. అండ్ భక్తుల కన్నా బోగస్ వ్యక్తులు ఈ రోజున క్రైస్తవ్యంలో ఎక్కువ, మోసగాళ్ళు ఈ రోజున క్రైస్తవ్యంలో ఎక్కువ, గారడి సీమోన్లు ఈ రోజున క్రైస్తవ్యంలో ఎక్కువ, సువార్థికులైనటువంటి ఫిలిప్పులు క్రైస్తవ్యంలో చాలా అరుదు. సో బైబిల్లో ఏదైతే దేవుడు ముందుగానే వారించాడో, హెచ్చరించాడో,
దాని ప్రకారమే ప్రస్తుత క్రైస్తవ్యం మనకు కనపడుతుంది. అండ్ క్రిస్టియన్స్గా ఉన్నటువంటి వారు వీరు మరి ఆత్మపూర్ణులో లేక అవివేకులో అనేది చాలా సింపుల్గా వారి యొక్క కోరికల్లో బయటపెట్టేస్తారు. వీరికి ఎలాంటిది కావాలి? స్పిరిచువల్ ప్రైజ్ అండ్ వర్షిప్ వద్దు, ఆత్మీయమైన స్తుతి ఆరాధన వద్దు, సెన్సేషనల్ ప్రైజ్ అండ్ వర్షిప్ కావాలి. స్పిరిచువల్ మ్యూజిక్ వద్దు, సెన్సేషనల్ మ్యూజిక్ కావాలి. స్పిరిచువల్ ప్రీచింగ్ వద్దు, సెన్సేషనల్ ప్రీచింగ్ కావాలి. సెన్సేషనల్ టెస్టిమనీలు కావాలి, సెన్సేషనల్ మీటింగ్స్ కావాలి, సెన్సేషనల్ మిరకల్స్ కావాలి. దాంట్లో స్పిరిచువాలిటీ లేకపోయినా పర్వాలేదు, కాసేపు వీరి నరాలు జివ్వని వీరికి ఉద్రేకం తలదాకా వచ్చి కిక్కిస్తే తప్ప మరి వీరికి నిద్ర పట్టదు అన్నట్టు క్రైస్తవంలో చాలామంది తయారైపోతున్నారు. సో ఇలాంటి వారు ఉంటే వీరికి కేటర్ చేసేటువంటి వారు కూడా ఉంటారు. అయితే నా ప్రియ సహోదరి స్నేహితుడా, ఒకటి గుర్తుపెట్టుకో, బిబ్లికల్ క్రిస్టియానిటీ ఎప్పుడు కూడా సెన్సేషనల్గా లేదు. అఫ్కోర్స్ అమేజింగ్ అంటే ఆశ్చర్యచకితుల్ని చేసే, అస్టౌండింగ్ అంటే మనము మతిపోయేటువంటి అద్భుతాలు, నిజమైన దైవికమైన అద్భుతాలు ఓల్డ్ టెస్టమెంట్లో, న్యూ టెస్టమెంట్లో దేవుడు చేశాడు, చేస్తాడు. కానీ దానికి ఈ యొక్క ఫేక్ సెన్సేషనలిజంకి భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది. యేసు ప్రభు కానీ, ఆయన అపోస్తలు కానీ, ఆయన ఆది అందున్న క్రైస్తవ శిష్యులు కానీ, తర్వాత వచ్చినటువంటి భక్తులు కానీ, రిఫార్మర్స్ కానీ, ప్యూరిటన్స్ కానీ, వీరెవ్వరు కూడా సెన్సేషనలిజంని ఆధారం చేసుకోలేదు. దాన్ని మూలంగా పెట్టుకొని దేవుడి సేవ చేయలేదు. వారికి స్పిరిచువలిజం, స్క్రిప్చర్, లేఖనం, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ, సేవియర్ లార్డ్ జీసస్, రక్షకుడైన యేసు, ఈ ముగ్గురు వారిని నడిపించి వారికి నాయకత్వాన్ని ఇచ్చి వారు నిజమైన నిలిచే సేవను చేయడానికి వారి చేత వాడుకున్నట్టు సంఘ చరిత్ర మనకి చెప్తోంది. సో మరి ఈ రోజున మనకి స్పిరిచువల్ క్రిస్టియానిటీ లేదు, సెన్సేషనల్ క్రిస్టియానిటీ అయిపోయింది. సో సెలబ్రిటీ ప్రీచర్లు కావచ్చు, సెలబ్రిటీ పాస్టర్లు కావచ్చు, సెలబ్రిటీ మ్యూజిషియన్లు కావచ్చు, సెలబ్రిటీ సింగర్లు కావచ్చు, సెలబ్రిటీ టెస్టిమోనీలు ఇచ్చేటువంటి వారు కావచ్చు, లేకపోతే సెలబ్రిటీ పాలిటీషియన్లు, సెలబ్రిటీ ఫిల్మ్ స్టార్లు కావచ్చు, వీరు కూడా క్రిస్టియానిటీని వాడుకునేటువంటి వారు. వీరు ఏ విషయంలో లీనమైనా, అది వారు తుమ్మినా, దగ్గినా, లేకపోతే బర్త్డే అయినా, వెడ్డింగ్ యానివర్సరీ అయినా, పెళ్ళైనా, మరొకటైనా, వెంటనే దాన్ని బ్రాడ్గా అంటే చాలా విశాలంగా అనేకులకు బ్రాడ్ కాస్ట్ చేసేస్తారు. దాని ఉద్దేశం ఏంటి? దేవుడికి మహిమ వస్తుందా అన్నదానికన్నా మరి వారికి ఎక్కువ గుర్తింపు, వారి యొక్క పేరు ప్రాచుర్యంలోనికి రావడానికి అన్నది అర్థమైపోతుంది. అండ్ చాలామంది ఇలాంటి వారిని పోషించి, ఇలాంటి వారిని పెంచి, వారిని ప్రచారం చేస్తున్నారు. అండ్ వారు ఎవరైతే ఆ రకంగా చేస్తున్నారో వారికి ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, బైబిల్ తెరిచి చదవడానికి సమయం ఉండదు, ఇక పఠించే విషయం దేవుడు ఎరుగు, స్టడీ చేయడం కాదు, కనీసం రీడింగ్కి కూడా టైం ఉండదు, వారికి ఉపవాసం ఉండాలన్న ఆలోచనే రాదు, అవసరంలో ఉన్నటువంటి వారిని దర్శించి వారి కోసం ప్రార్థించాలి, సువార్త చెప్పాలి అనేటువంటి తలంపే రాదు. మరి వీరిని క్రైస్తవులు అని ఎలా అంటాం? కానీ ఈరోజున ఇలాంటి వారే క్రైస్తవులుగా ఎక్కువైపోతున్నారు. లోకం ఒప్పుకునే విషయం ఏంటంటే సెన్సేషనలిజం సెల్స్, సంచలనాత్మకత అమ్ముడుపోతుంది. బయట సమాజంలో అమ్ముడుపోతుంది, క్రైస్తవ లోకంలో అమ్ముడుపోతుంది. అందుకనే చూడండి, అబద్ధీకులకే అనుచరులు ఎక్కువ. అండ్ అది ప్రతి చోట మనకి రుజువు అవుతూనే ఉంది, నిరంతరం రుజువు అవుతూనే ఉంది. ఆ రకంగానే ఇక్కడ కూడా మనకు కనబడుతోంది. అండ్ కొంతమంది చాలా భక్తిని కనుపరుస్తారు, చాలా మరి వినయ మనస్కులుగా ఉన్నట్టు మనకు కనబడతారు. వారే విశిష్టమైనటువంటి వారిగా, దేవుడు వారికే ఈ దర్శనాలు ఇచ్చినట్టు, దేవుడు వారికే ఈ విషయాలు బయలుపరిచినట్టు, దేవుడు వారికే ఈ ప్రవచన వరం ఇచ్చినట్టు, దేవుడు వారికే ఈ స్వస్థత వరం ఇచ్చినట్టు, వారే దేవుడి యొక్క మరి రొమ్మున ఆనుకున్నటువంటి స్పెషల్ క్యాండిడేట్ అయినట్టు ప్రచారం చేసుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. అండ్ ఇది కూడా ఒక రకమైనటువంటి సెన్సేషనలిజంని క్రియేట్ చేయడం, వారి చుట్టూ ఒక ఆరాని అంటే ఒక రకమైనటువంటి ఆ యొక్క వెలుగును క్రియేట్ చేసుకొని అందరినీ వారి వైపు ఆకర్షించుకునేటువంటి వారిగా తయారయ్యేవారు ఎక్కువ. క్రైస్తవులు నమ్మాలి, కానీ ఎవరిని పడితే వారిని నమ్మడం కాదు, దేన్ని పడితే దాన్ని నమ్మడం కాదు, దేవుణ్ణి నమ్మాలి, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మాలి, ఆయన యొక్క వాక్యమును నమ్మాలి, వాక్యంలో బోధింపబడినటువంటి ఆత్మ సంబంధమైన సత్యములను నమ్మాలి. అంతేగాని ఎవరో వచ్చేసి క్రైస్తవ్య
పేరట, క్రీస్తు పేరట బైబిల్ పట్టుకొని కనబడి ఏదో చెప్పేసరికి నమ్మేయకూడదు. మీరు ఒక్కసారి గూగుల్ చేసి చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అబద్ధ ప్రవచనం చెప్పినటువంటి ఒక వ్యక్తికి మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. అబద్ధపు దేవుని దూతలు నన్ను దర్శించి పోతున్నారు అని అబద్ధపు పలుకులు పలికి అనేకుల ఆత్మలను నిత్య నాశనానికి తీసుకుపోతున్నటువంటి కేడీ లేడీస్కి ఎన్నో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. వారు చెప్పే ఒక్క లైన్లో కూడా మనకు బైబిల్ సపోర్ట్ కనబడదు, కానీ వారి యొక్క సెన్సేషనల్ ఆ యొక్క వీడియోస్ ఎంత సెన్సేషన్ని, వైబ్రేషన్ని ప్రపంచంలో క్రియేట్ చేశాయో మనకి సోషల్ మీడియానే చెప్తోంది. చాలామంది అనుకుంటారు, అబ్బో వారి వెంట మనుషులు అంతమంది పోతున్నారంటే వారందరూ దేవుడి కోసం ఆశకొని ఉన్నారు, దేవుడి కోసం వారు తప్పిస్తున్నారు, దేవుడి వెంటబడుతున్నారు. కానే కాదు. బైబిల్లో ఎక్కడ మనిషి దేవుడిని వెతుకుతాడని, దేవుడి వెంటబడతాడని చెప్పబడలేదు. దేవుడే మనిషిని నశించిన వాడిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎప్పుడో ఆల్మోస్ట్ 700 సంవత్సరాల క్రితం అనుకుంటాను, థామస్ అక్వైనస్ అనేటువంటి ఒక గొప్ప థియోలోజియన్ని ఒకరి ప్రశ్న అడిగారు. బైబిల్లో దేవుడే మనల్ని వెతకాలి, నరుడు దేవుడిని వెతకడు, రోమా 3 ప్రకారం ఒక్కడు కూడా దేవుడిని వెతికేవాడు లేడు అన్నప్పుడు ఇంతమంది మనకు దేవుడిని వెతుకుతున్నట్టు కనబడుతున్నారు కదా అని ఆయన అడిగినప్పుడు అక్వైనస్ ఈ రకంగా జవాబిచ్చాడు. వీళ్ళందరూ దేవుణ్ణి వెతుకుతున్నట్టు కనబడుతున్నారు, కానీ వీరు నిజంగా దేవుణ్ణి వెతకట్లేదు. దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి విషయములను వీరు వెతుకుతున్నారు. వీరు దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి మనశ్శాంతిని, దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి దోషారోపణ నుండి ఉపశమనమును, దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి జీవితానికి కావలసినటువంటి ఆ సార్థకతను వెతుకుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఆ దేవుడి నుండి వీరు పారిపోతున్నారు. So they are seeking the blessing of God, not the being of God. దేవుడు అనే వ్యక్తిని వారు వెతకట్లేదు, దేవుడిచ్చేటువంటి వరములను వెతుకుతున్నారు. అండ్ ఈ రోజున ప్రాస్పెరిటీ గాస్పెల్ ద్వారా క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడేది ఏంటంటే, millions of people want the blessing of God. They are not interested in the being of God. దేవుడు అనేటువంటి వ్యక్తిలో వారికి ఏ రకమైనటువంటి ఆసక్తి లేదు. దేవుడు ఉంటే దేవుడు పోతే, దేవుడికి మహిమ వస్తే దేవుడికి మహిమ రాకపోతే, దేవుడు నొచ్చుకుంటే దేవుడు మెచ్చుకుంటే, ఎవడికి కావాలి అది. దేవుడిచ్చేటువంటి వరం, దేవుడిచ్చేటువంటి దీవెన నాకు దొరికితే చాలు. ఏ రకంగా దొరికితే నాకెందుకు, అది నాకు ఉంటే చాలు. ఏ స్వార్థం నుండి అయితే మనల్ని వేరు చేయడానికి యేసు సిలువనెక్కాడో, అదే సిలువ పేరట మరలా అదే స్వార్థాన్ని పెంపొందించి సింహాసనం ఎక్కించే వారు ఎక్కువ అవుతున్నప్పుడు, సంచలనమైనటువంటి క్రైస్తవులు, సంచలనాత్మకమైన క్రైస్తవ్యం ఎక్కువ అవుతున్నప్పుడు మన సవాళ్ళు కూడా ఎక్కువే. బిబ్లికల్గా ఆలోచించేవారు, వాక్యానుసారంగా ఆలోచించే వారికి ఇది ఒక పెద్ద పెనుముప్పు. అంత మాత్రమే కాదు, ఒక సవాల్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9 నుండి 24వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఒక వ్యక్తి, వాడి పేరు సీమోను, గారడి సీమోను. సో సమరయ పట్టణానికి ఫిలిప్పు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. సువార్త ప్రకటించాడు, దేవుడు వాడుకున్నాడు, అనేకులు రక్షించబడ్డారు, పరిశుద్ధాత్ముడు అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. అదే సమయంలో ఆ కార్యంలో ఈ యొక్క గారడి సీమోను కూడా కొట్టుకుని వచ్చేసాడు. అంతవరకు ఆ పట్టణంలో గారడి చేస్తూ, మ్యాజిక్ చేస్తూ, సార్సరీ చేస్తూ తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు. అంటే తాను ఒక గ్రేట్ మ్యాన్ అని తన్ను తాను ప్రమోట్ చేసుకుంటూ, ప్రొజెక్ట్ చేసుకుంటూ, పైకెత్తి చూపించుకుంటూ ఉన్నటువంటి వాడికి అలాంటిది ఏమీ లేకుండా పరిశుద్ధాత్మతో నింపబడి కేవలం ప్రభు అయిన యేసు మహిమ కొరకు ఆయనను ప్రకటించడానికి సామాన్యమైనటువంటి సువార్థికుడిగా ఫిలిప్ వచ్చి సింపుల్గా దేవుడి చేతుల్లో ఒక సాధనంగా వాడబడ్డాడు. గొప్ప అద్భుతాలు, రక్షణ కార్యం జరిగింది. అక్కడ మిరకల్స్ కన్నా మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ముఖ్యం. మెసేజ్ ద్వారా ఆత్మలు రక్షించబడ్డారు, మిరకల్స్ ద్వారా కాదు. అయితే వీడు, ఈ యొక్క గారడి సీమోను, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు వాడేదో దేవుని మహాశక్తి అనబడినటువంటి వానిగా తను ప్రజెంట్ చేసుకున్నాడు కనుక, అంతకుముందంతా గారడీలు చేశాడు కనుక అందరూ వాడి యొక్క వశంలోనికి వెళ్ళిపోయారు, అందరూ వాడినే లక్ష్య పెట్టారు. కానీ ఫిలిప్పు రాగానే అది మారిపోయింది.
ఫిలిప్ ఏం చేశాడు? దేవుడి రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి సువార్త ప్రకటించాడు గనుక అతన్ని వారు నమ్మారు. పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందారు. ఈ సీమోను కూడా దాంట్లో బాప్తిస్మం పొందినటువంటి వానిగా కనబడతాడు. కాకపోతే ఫిలిప్పును ఎందుకు విడిచిపెట్టట్లేదు? సూచక్రియలు గొప్ప అద్భుతాలను చూశాడు గనుక, ఆశ్చర్యంలో మునిగి ఉన్నాడు గనుక వాటిని బట్టి వెంబడిస్తున్నాడు. ఇక్కడ సైమన్ ద సార్సరర్ అంటే గారడి సీమోను ఒక సెన్సేషనలిస్ట్, సంచలనమైనటువంటి వ్యక్తి. నిరంతరము సంచలనాత్మకమైన రీతిలో ఉండాలి, దాని ద్వారానే లోకంతో కనెక్ట్ అవ్వాలి అనుకునేటువంటి వాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనము ఇది అపోస్తలుల కార్యములు సంఘ చరిత్రలో ప్రారంభంలో పరిశుద్ధాత్ముడు ఎందుకు పెట్టాడు? ఎందుకంటే తర్వాత కూడా ఇది రిపీట్ అయ్యేటువంటి ఒక పెద్ద సమస్య, సంఘం ఎదుర్కోబోయే పెద్ద సమస్య, సేవలో ఎదురవ్వబోయే పెద్ద సమస్య కనుక దీన్ని తెలుసుకోండి, గుర్తించండి, దీన్ని వెలికి తీసి పారేయండి అని దేవుడు హెచ్చరిస్తూ మనకు పెట్టాడు. సో వీడు ఆ పట్టణమంతా పేరు మోసాడు గారడివాడిగా. ఎందుకంటే తానెవడో గొప్పవాడని చెప్పుకున్నాడు, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి వానిగా చెప్పుకున్నాడు, అండ్ రకరకాలుగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ వీడి దేవుడు ఎవరో మీకు కాసేపట్లో అర్థమవుతుంది. వీడు ఒక సార్సరర్ అంటే గారడివాడు. గారడి చేయడం అనేది సైతాను శక్తుల ద్వారా లేక దురాత్మ శక్తుల ద్వారా వాడు చేస్తూ వచ్చాడు. ఫిలిప్పు ఆ రకంగా లేనేలేడు. ఫిలిప్పు సింపుల్టన్ అనమాట, సామాన్యమైనటువంటి వ్యక్తి. ఫిలిప్పులో ఏ మనిషికి ఆకర్షణీయమైనటువంటిది ఏదీ లేదు. ఫిలిప్పును ఎవరైనా చూస్తే ప్రభువుని గనపరిచారు, ప్రభు వైపు ఆకర్షించబడ్డారు. తర్వాత ఇక్కడికే ఆ 8వ అధ్యాయంలో అపోస్తలులైనటువంటి పేతురు, యోహాన్లు కూడా వస్తారు. వారు కూడా సింపుల్ పీపులే, స్టాల్ వార్డ్స్ ఇన్ ద ఫెయిత్, విశ్వాసంలో ఆజానుబాహులు, అద్భుతాలు వారి ద్వారా దేవుడు చేయించాడు. అయినా వారు సింపుల్టన్స్గా ఉన్నారు. ఏమీ లేని వీడు గారడివాడు చాలా గొప్పవాడిగా తను తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అంటే ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ లోకంలో నిజంగా ఫిలిప్పులు, పేతుర్లు, యోహాన్లు తక్కువ, ఇలాంటి గారడి సీమోన్లే ఎక్కువ. జాగ్రత్త. ఎందుకంటే దేవుడు ముందే మనకు హెచ్చరిక చేశాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఒకవైపున పరిశుద్ధాత్మ కార్యం జరుగుతున్నప్పుడు ఈ యొక్క గారడి సీమోన్ను దేవుడు ఎందుకు పెట్టాడంటే ఇక నుండి గారడి చెలదు. గారడి కార్యముల కన్నా దేవుని కార్యములు గొప్పవి. డిమానిక్ వర్క్స్ కన్నా డివైన్ మినిస్ట్రీ, డివైన్ వర్క్ గొప్పది అని దేవుడు నిరూపించడానికి అపోస్తలుల కార్యముల్లో పదే దయ్యముల శక్తి కన్నా దేవుని శక్తి గొప్పదని ఆయన నిరూపిస్తూ వచ్చాడు. సో మొదట సీమోను అనేవాడు ఒక నకిలీ విశ్వాసి, సైమన్ అనేటువంటి వాడు ఒక ఫేక్ బిలీవర్, ఒక మెజిషియన్. సార్సరర్ అంటే ఇప్పుడు మనకి టీవీలో కనబడేటువంటి ఇంద్రజాలికుడు, లేకపోతే మెజిషియన్ కాదు, నిజంగానే సాతాను శక్తులతో ఏవో కొన్ని గారిలు చేసి మనుషులను ఆకట్టుకున్నాడు. మీరు తర్వాత అపోస్తలుల కార్యములు 13:10 చదవండి. అక్కడ ఎలుమా అంటే అది కూడా గారిడివాడు అనే అర్థము. అపోస్తలులైనటువంటి పౌలుకు ఎలుమా ఎదురుపడినప్పుడు ఎలుమాను ఆయన గట్టిగా గద్దిస్తాడు. ఏమని గద్దిస్తాడు? అపవాది కుమారుడా అని అంటాడు, సన్ ఆఫ్ ద డెవిల్ అని అంటాడు. సో దాంతో అర్థమైపోవట్లా, సైమన్ ద సార్సరర్ లేకపోతే ఎలిమస్, వీళ్ళు దే ఆర్ ఏజెంట్స్ ఆఫ్ ద డెవిల్, సాతాను యొక్క సంబంధులు. సో సీమోను దేని చేత ఆకర్షించబడ్డాడు? ఫిలిప్ యొక్క మెసేజ్ని బట్టి కాదు, ఫిలిప్ చేసిన మిరకల్స్ని బట్టి. సందేశం కాదు, సూచక క్రియ వాడిని ఆకర్షించింది. కనుకనే వాడి రక్షణ అసంబద్ధమైనది, అది నిజమైంది కాదు. ఒక భక్తుడు అంటాడు, సైమన్ మ్యాగస్ కవర్టెడ్ ద మిరకల్స్ అండ్ నాట్ ద మాస్టర్. అద్భుతాలను కోరుకున్నాడు కానీ ఆయనను, యజమానిని, ప్రభువుని కోరుకోవట్లేదు. హీ వెంట్ ఆఫ్టర్ ద సైన్స్ అండ్ నాట్ ఆఫ్టర్ ద సేవియర్. వాడు సూచక్రియల వెంటబడ్డాడే తప్ప స్వరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వెంట పడలేదు. ఈ రోజున కూడా క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా భూమి నలువైపులా మనకు కనబడేది ఇదే. ఎవరో ఒకరు వారించాలి. రెండవది, సైమన్ ఒక బిజినెస్ మ్యాన్ అన్నమాట, అంటే ఒక వ్యాపారి, విశ్వాసంతో వ్యాపారం చేయడానికి బయలుదేరాడు. 17లో అప్పుడు పేతురును యోహాన్ను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవని మీద చేతులుంచదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియుడని అడిగాను. సో ఫిలిప్ కన్నా గొప్ప వ్యక్తులు వచ్చారు, అపోస్తలు వచ్చారు. వచ్చేసరికి వారి ఎదుట వారు చేతులుంచగానే పరిశుద్ధాత్ముడు రావడం. పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు అన్నది అక్కడ మనకి రాయబడకపోయినా బహుశా
అంతకుముందు అపోస్తలుల కార్యములు చరిత్రలో మనం చూసాం కదా, ఆత్మ వారి మీదకి వచ్చిన ప్రతిసారి వారు అన్య భాషల్లో మాట్లాడారు. కనుక ఇక్కడ కూడా వీరు ఆ రకంగానే చేసి ఉండొచ్చు. సో సమ్ సైన్ ఈ సైమన్కి కనబడింది. కనుక అతడు అనుకున్నాడు, నేను ఇప్పటిదాకా చేసిన గారడి కన్నా ఇదేదో గొప్ప శక్తి లాగుంది, ఇదే నిజమైన శక్తి, కనుక దీన్ని నేను కలిగి ఉంటే మరలా అందరినీ నా బుట్టలో వేసుకోవచ్చు, మరలా నా బిజినెస్ని బాగా పెంచుకోవచ్చు అని ఒక డీల్ చేయబోయాడు. నేను ఇంత మీకు ఇస్తాను, ఆ యొక్క అధికారం నేను చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ మనుషుల మీదకి దిగి వచ్చేటువంటి అధికారం నాకు ఇవ్వండి అని. మీకు తెలుసో లేదో, దాదాపు 1000 సంవత్సరాల క్రితమే మరి యొక్క మిడిల్ ఏజెస్ టైంలో ఈ గారడి సీమోను పేరు మీద ఒక ఫ్రేజ్ ఉత్పన్నమైంది. దాన్ని సైమనీ అంటారు. సైమనీ అంటే ఆ రోజుల్లో ఒకడికి ఈ యొక్క మతంలో ఏదైనా ఆధిక్యత, మతంలో ఏదైనా అవసరత తీరాలి, మతంలో ఏదైనా హోదా కావాలి అంటే ఒక ఆయన బిషప్ అవ్వాలి, కార్డినల్ అవ్వాలి, ఫాదర్ అవ్వాలి, లేకపోతే ఏదో ఒక ప్రివిలేజ్, ఏదో ఒక ఆధిక్యతను సంపాదించుకోవాలంటే ఆ రోజుల్లోనే వారు డబ్బునిచ్చి కొనుక్కునేవారు. అండ్ ఇది అప్పటి నుండి వచ్చినటువంటి జాడ్యం, అప్పటి నుండి రోమన్ క్యాథలిసిజంలో, ఆ తర్వాత ఇది మరి ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీలోని కూడా వచ్చేసింది. ఈ రోజున కూడా మీరు చూడండి, బయటవారు మరి ఆ యొక్క పదవులు కొనుక్కున్నట్టు ఇక్కడ మతంలో కూడా పదవులు కొనుక్కుంటున్నారు, లక్షలు కోట్లు ఇచ్చి కొనుక్కుంటారు. అండ్ తర్వాత డిగ్రీలు, ఈ యొక్క థియోలాజికల్ డిగ్రీలు డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు. ఆ తర్వాత ఇంకా రకరకాలుగా కొనుక్కుంటారు ఫేవర్లు. అండ్ ఇప్పుడు చాలామంది దేవుడి దీవెనలు ఇలాంటి వారి దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి, కానుకలు అని డబ్బులు ఇచ్చే కదా కొనుక్కునేది. సో సీమోని యొక్క లోకంలో ప్రతిదానికి ఒక ధర ఉందన్నమాట. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువుకి ఒక రేటు కట్టాడు. ఒక ఆయన అంటాడు, ఈ హ్యాడ్ అ మార్కెట్ ప్రైస్ ఫర్ ద సేవియర్. రక్షకుడైనటువంటి యేసు కొరకు ఇస్కరియోతు యూదా మార్కెట్ ప్రైజ్ని కట్టుకున్నాడు, అంటే పెట్టుకున్నాడు ఇంత అని. అదే ప్రకారం ఇక్కడ సీమోన్ ఏం చేస్తున్నాడు, హీ హ్యాడ్ ఎ మార్కెట్ ప్రైస్ ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పట్ల ఇతడు కూడా ఒక మార్కెట్ వాల్యూని కలిగి ఉన్నాడు. సో మార్కెట్లో ప్రతిదానికి ఒక వెల ఉంటుంది కదా, అదే ప్రకారము ఇస్కరియోతు యూదా యేసుకు ఒక వెల కట్టాడు, అక్కడ యేసును అమ్మేసుకున్నాడు. ఇక్కడ వీడేమో పరిశుద్ధాత్మ అధికారమును కొనుక్కోవడానికి వెలగట్టాడు, మార్కెట్ వాల్యూ. అండ్ దాన్ని అపోస్తలుల ముందు పెట్టగానే వారిద్దరికి కోపం వచ్చింది. అండ్ పేతురు గద్దించాడు. ఇతడు అనుకున్నాడు, ఈ అధికారం నాకు వచ్చేస్తే, వీరు వెళ్ళిపోయిన తర్వాత నేను దీన్ని ఉపయోగించడం మొదలు పెడితే నేను ఎంత ఇచ్చానో దానికన్నా మరి 100 రెట్లు సంపాదించుకోవచ్చు. అండ్ పేతురు అతన్ని దేవుని విషయాల్లో ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తించినందుకు 20వ వచనం నుండి ఏమంటాడు చూడండి. పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. సో అక్కడ ఉన్నటువంటి విషయాలు నేను ఇప్పుడు వివరించట్లేదు, అది నా పాయింట్ కాదు. కాకపోతే వాడు నిజంగా పశ్చాత్తాపడలేదనేది మనకు తెలుసు. వాడు చాలా దుర్మార్గుడని మనకు తెలుసు. అండ్ వాడు కేవలం దేవుడి విషయాలలో వ్యాపార దృష్టికోణంతోనే వచ్చిపోయాడు అని మనకు తెలుసు. జేబీ ఫిలిప్స్ అనేటువంటి న్యూ టెస్టమెంట్ బైబిల్ మరి ట్రాన్స్లేషన్లో మీరు చూస్తే ఆయన చాలా కఠినంగా ట్రాన్స్లేట్ చేశారు. పేతురు ఏం చెప్పాడు, టు హెల్ విత్ యూ అండ్ యువర్ మనీ, అంటే నీకు నీ వెండికి నరకం లభించునుగాక, అంటే నువ్వు నీ వెండి నరకానికి పొండి అన్నట్టు పేతురు చెప్పాడు. గ్రీకులో ఆ రకంగానే స్ట్రాంగ్గా పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా పలికించాడు. ఒకవేళ మీరు ఆలోచించండి, ఈ రోజున బిజినెస్ చేసేటువంటి బోగస్ సేవకులు దేవుడితో, దేవుడి వివరాలతో, దేవుడి విషయాలతో అండ్ దేవుడి యొక్క వాక్యముతో, దేవుడి ప్రజలతో బిజినెస్ చేసేటువంటి బోగస్ సేవకులను కూడా ఎవరైనా ఈ రకంగా అంటే వారి యొక్క బోగస్ ఫాలోవర్స్ వీరిని బతికుండగానే సమాధి చేస్తారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం వాక్యానుసారంగా ఆలోచించకుండా వాక్యానుసారంగా బ్రతకపోతే రేపు పెద్ద మూల్యాన్ని, హెవీ ప్రైస్ని, ఇటర్నల్ ప్రైస్ని చెల్లించేది మనమే. మనల్ని అడ్డదోవ తీసుకుపోయినటువంటి వారి కోసం చెల్లించుకుంటారు, కానీ మన కోసం మనమే చెల్లించుకోవాలి. సో ఇక్కడ దేవుడి వాక్యంలో మీరు చూస్తే ఎంతో స్పష్టంగా ముందే చెప్పేశాడు. వాక్యాన్ని తెలుసుకోవడం, దాని ప్రకారం జీవించడం అవసరం. సో ఫిలిప్పీ యొక్క సువార్త
ఈ సీమోను మీద పనిచేయలేదు. సువార్త యొక్క నిత్య ఆశీర్వాదం వాడికి లభించలేదు. కానీ వాడు అడ్డగోలుగా వచ్చాడు, అడ్డగోలుగా పోయాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ క్రిస్టియన్ వరల్డ్లో ఏంటో ప్రస్తుతం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి, మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. కొంతకాలం క్రితము అలెక్స్ మలార్కీ అనేటువంటి ఒక యవనస్తుడు, అతనికి 4 సంవత్సరాల వయసులో కార్ యాక్సిడెంట్లో కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత అతడు, అతని తండ్రి కెవిన్ మలార్కీ అనేటువంటి ఇద్దరు కలిసి ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరేంటి? ద బాయ్ హూ కేమ్ బ్యాక్ ఫ్రమ్ హెవెన్. పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి బిడ్డ, లేకపోతే బాలుడు అనేటువంటి పుస్తకం. ఆ పుస్తకం 2010లో అనుకుంటాను విస్తృతంగా బెస్ట్ సెల్లర్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోయాయి. కోట్ల మంది క్రైస్తవులు దాన్ని చదివేశారు. దాన్ని అడ్డం పెట్టుకొని మిగతా వారు అలాంటి పుస్తకాలు రాశారు. మేము కూడా హెవెన్కి వెళ్ళొచ్చాం, పరలోకానికి వెళ్ళొచ్చామని పుస్తకాలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి. ఇక రకరకాలుగా క్రైస్తవ లోకంలోనికి ఇవి వచ్చేసాయి. కానీ సడన్గా ఈ పిల్లవాడికి 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక రోజున బాంబు పేల్చేశాడు. నేను రాసిందంతా అబద్ధం, నేను చెప్పిందంతా అబద్ధం, నేను అసలు చచ్చిపోలేదు, నేను అసలు పరలోకానికి పోలేదు, నేను అసలు అక్కడ ఏమీ చూడలేదు. సో అతడు, అతని తల్లి బెత్ మలార్కీ, వీళ్ళిద్దరూ దీన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. అన్ని సోషల్ మీడియా ద్వారా వారు దాన్ని బయటికి చెప్పారు. ఏం చెప్పారు? ఇది కట్టుకథ, ఇది కల్పితం, ఇది మోసం, బుద్ధి తక్కువ, ఈ రకంగా నేను చెప్పాను, చేశాను, రాశాను, దాన్ని నమ్మొద్దు అని అంటే ప్రపంచం నమ్మకుండా ఉండట్లేదు. పుస్తకాలు ఇంకా అమ్ముడుపోతూనే ఉన్నాయి. దాని గురించి ఇంకా మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ ఉదయం ఇది నేను రికార్డ్ చేయకమునుపు నేను ఇప్పుడే Amazon.in వెళ్ళి చూశాను. ఇంకా పుస్తకం దాంట్లో అందుబాటులో ఉంది. అంటే ఇప్పుడు కూడా మీరు ఆ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు. ఎంత దారుణమో చూడండి. చెప్పినోడు, రాసినోడే అది అబద్ధం, అది మోసం, అది కుట్ర, అది కుతంత్రం, అది కల్పితం అన్నా కూడా నమ్మకుండా ఇంకా దాన్ని ఆధారం చేసుకునేటువంటి మూర్ఖులు, మలినమైనటువంటి మనుషులు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు. సో ఈ తల్లి కుమారుడు ఏం చేశారంటే, ఫిల్ జాన్సన్ అనేటువంటి ఒక దేవుని సేవకుడిని సంప్రదించి, మా మాట ఎవరు నమ్మట్లేదు, దయచేసి మాకు సహాయం చేయండి, ఆ అబద్ధాన్ని నమ్మొద్దని ప్రపంచానికి తెలియచేయండి అన్నప్పుడు ఆయన 2 సంవత్సరాలు కష్టపడి దీని మీద మరి సరైనటువంటి అవగాహన మనుషులకు కల్పించడానికి ఆయన శాయశక్తులా ప్రయత్నం చేశాడు. కొంతమందికి కనువిప్పు కలిగింది. దాన్ని ప్రింట్ చేసేటువంటి పబ్లిషర్ దాన్ని ప్రింట్ చేయడం ఆపాడు. కాకపోతే అది ఇంకా అందుబాటులోనే ఉంది అనేది మాత్రం మనందరికీ తెలిసిన విషయం. సో అక్కడ ఏమని ఉంటుంది? అ డిస్క్రిప్షన్ ఆఫ్ మిరకల్స్, అద్భుతములు, ఏంజల్స్, దూతలు అండ్ లైఫ్ బియాండ్ దిస్ వరల్డ్, ఈ లోకం అవతల ఉన్నటువంటి జీవానికి సంబంధించిన వివరణ, ఆ ట్రూ స్టోరీ, నిజమైన కథ, నిజమైన మరి సంఘటన అని ఆ పుస్తకం మీద రాయబడి ఉంటుంది. మీరు గూగుల్ చేసి చూసుకోవచ్చు. ద బాయ్ హూ కేమ్ బ్యాక్ ఫ్రమ్ హెవెన్, ఇట్ ఈస్ అ ఫాల్స్ స్టోరీ, కంకాక్షన్ ఆఫ్ గ్రేట్ కంకాక్షన్. సో ఆ బాలుడు 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? నేను పరలోకానికి పోయానని చెప్పాను. ఎందుకు చెప్పానంటే నా వైపు అందరి దృష్టి ఆకర్షించుకోవడానికి. సెన్సేషనలిజం అంటే అర్థమవుతుంది కదా, టు బీ సెన్సేషనల్. మనిషి ఎందుకు సెన్సేషనల్ అవుతాడు? మినిస్ట్రీ ఎందుకు సెన్సేషనల్గా అవుతుంది? అందరి దృష్టి నా వైపు ఆకర్షించుకోవడానికి. నేను చనిపోలేదు, నేను పరలోకానికి పోలేదు, ఇవన్నీ నేను కల్పించిన కథలు. అసలు జీవితంలో నేను ఒక్కసారి అది రాసే వరకు ఒక్కసారి కూడా బైబిల్ తెరవలేదు, చదవలేదు. అండ్ అబద్ధాల చేతే కొంతమందికి మేలు కలిగి ఉండొచ్చేమో, కానీ దాంట్లో ఇక కొనసాగొద్దు, మీరు బైబిల్ చదివితే చాలు అని అలెక్స్ మలార్కీ చెప్పాడు. సో చెప్పినోడే నేను మోసం చేశాను, నమ్మొద్దు అన్నా కూడా మోసపోయి నమ్మేవారే ఎక్కువ ఉన్నటువంటి ఈ లోకంలో మీరు ఆలోచించండి, నేను ఎందుకు ఇంత బాధతో, ఇంత రోషంతో ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాను. మనం ఒక రియల్ వరల్డ్లో ఉన్నాం, ఒక నిజమైన లోకంలో ఉన్నాం. ఫేక్ వరల్డ్లో లేం, నకిలీ లోకంలో లేం. మనము నకిలీల చేత మోసపోకూడదు. నిజమైన దేవుడు, నిజమైన వాక్యం, నిత్య జీవాన్ని దేవుడు మనకిచ్చాడు. యేసు ప్రభునే తీసుకోండి, ఆయన చేసినటువంటి అద్భుతాలు కని విని ఎరుగనటువంటి అద్భుతాలు. మనుషులు ఆశ్చర్యపోయారు, మనుషులు ముక్కున వేలేసుకున్నారు, మనుషులు తరతరాలు మాట్లాడుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఆయన ఒక సెన్సేషనలిస్ట్గా కనపడ్డు, సంచలనాత్మకమైనటువంటి వ్యక్తిగా కనపడ్డు. మీరు సువార్తలు చదివితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఆ పక్షవాతం వచ్చినటువంటి వాడిని అద్భుతమైన రీతిలో స్వస్థపరచగానే జనులు అది చూచి భయపడి మనుష్యులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి.
సో యేసుప్రభు ఏ అద్భుతం చేసినా కూడా మనుషులు దేవుడి వైపు మళ్ళేవారు, దేవుడిని మహిమపరిచేవారు. ఈ రోజున ఎవడైనా ఏదైనా ఒకవేళ అద్భుతం చేసినా కూడా మనుషులు అతని వైపు ఆమె వైపు మళ్ళుతున్నారు, వారిని మహిమపరుస్తున్నారు. అక్కడే మనకు తెలియట్లా ఎంత వ్యత్యాసం ఉందో, ఎవరు వాక్యానుసారమో ఎవరు వాక్య విరుద్ధమో. సో యేసుప్రభు తరచూ ఒక మాట చెప్పేవాడు, అద్భుతం చేసి స్వస్థత చేసిన తర్వాత, మేలు చేసిన తర్వాత ఎవరికి చెప్పొద్దు. మత్తయి 9:30లోనే 2 గుడ్డివారిని స్వస్థపరిచి అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఈ రోజున చిన్న 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 పని జరగగానే మీరు చెప్పండి, మీ దాంట్లో పెట్టండి, దీంట్లో పోస్ట్ చేయండి, దాంట్లో అప్లోడ్ చేయండి అని ఎంత ప్రమోషను. మార్క్ 5:54లో యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యేసుప్రభు వచ్చి ఆ బిడ్డను లేపాడు. లేపిన తర్వాత ఏమంటున్నాడు, జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి. సో యేసు సెన్సేషనలిస్ట్ కాదండి, యేసు సన్ ఆఫ్ గాడ్, యేసు సేవియర్ ఆఫ్ ద వరల్డ్. యేసే నిజమైనటువంటి స్టాల్వాట్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్. యేసే మన దృష్టిలో, యేసే మన ధ్యాసలో, యేసే మన దేవుడు అనేటువంటి జీవితం మనకు అవసరం. సో యేసుప్రభుకి మనుషులను థ్రిల్ చేయడానికి ఆలోచన లేదు. హీ వాంట్స్ టు సేవ్ పీపుల్. హీ ఈస్ నాట్ దేర్ టు థ్రిల్ పీపుల్ ఆర్ టు ఎంటర్టైన్ పీపుల్. హీ వాంట్స్ టు ఎన్లైటన్ పీపుల్ అండ్ సేవ్ దెమ్ ఫ్రమ్ దేర్ సిన్ అండ్ దేర్ సెల్ఫిష్నెస్ అండ్ ద కమింగ్ జడ్జ్మెంట్ అండ్ ఇటర్నల్ లేక్ ఆఫ్ ఫైర్. సో నువ్వు జీసస్ బిలీవర్ అయితే, జీసస్ ఫాలోవర్ అయితే, జీసస్ సర్వెంట్ అయితే జీసస్ని ఫాలో అవ్వు. ప్రస్తుతం జీసస్ పేరు వాడుకునేటువంటి బోగస్ వారిని కాదు. గొప్ప మిరకల్స్ దేవుడు చేశాడు, గప్చుప్గా ఉన్నాడు మా హైదరాబాదీ భాషలో చెప్పాలంటే. కానీ ఫేక్ హీలర్స్, ఈ ఫేక్ ప్రాఫిట్స్, ఈ ఫాల్స్ టీచర్స్ చిన్నవి కూడా అవ్వక మునిపే టౌన్ అంతా, టీవీ అంతా తమ గొప్ప గురించి టామ్ చేసుకుంటున్నారు. సో వీరే కదా గారడి సీమోన్లు. 2000 సంవత్సరాల క్రితమే కదా దేవుడు చూపించాడు. అపోస్తలుడైన పౌలు గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. పౌలు భక్తుడు యేసుప్రభు యొక్క మనస్సును కలిగి మార్గమును అనుసరించి ఆయన్నే మహిమపరిచాడు. అందుకనే చిరస్థాయిలో చరిత్రలో మిగిలిపోయాడు. రోమా 15:17-18 వరకు చదివితే, కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్య జనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను. ఆయనండి రియల్ గాడ్లీ మ్యాన్. ఆయనండి గ్రేట్ మినిస్టర్ ఆఫ్ ద గాస్పల్. ఆయనండి రియల్ అపాసల్. ఆయన ఎన్ని చేశాడో మనము 10 తరాలు ఈ లోకంలో బతికినా కూడా దాంట్లో 10% చేయలేమండి. అంత గొప్ప అపోస్తలుడు ఏమంటున్నాడు, దేవుడు నాతో ఏమేమి చేయించాడో వాటి గురించి మాట్లాడ కూడా తెగించను. ఆయన నిజంగా ఎంతో గొప్పగా తను తాను సెన్సేషనలైజ్ చేసుకుని ఉండాల్సింది. సో వీరు స్పిరిట్ ఫిల్డ్, స్క్రిప్చర్ ఫిల్డ్ గాడ్లీ పీపుల్, ఆత్మపూర్ణులు, వాక్యతో నింపబడిన దైవ సేవకులు. మోసపోవద్దు, సెన్సేషనలిజం అనేటువంటి సునామీలో కొట్టుకుపోవద్దు. సంచలనమైన సందేశం, సంచలనమైన దర్శనం, సంచలనమైన ప్రవచనం, సంచలనమైన అనగానే మోసం, జాగ్రత్త, బహుపరాక్ అనేది మీ వెన్నులో వణుకుతో బయలుదేరాలి. వాక్యంలో ఎప్పుడు సంచలనానికి అవకాశం లేదు. స్క్రిప్చర్ ఈజ్ టోటల్, అంటే లేఖనము పరిపూర్ణమైనది. దానికి ఈ రకమైనటువంటి చీపు సరుకుతో సంబంధం లేదు. ఇదేమీ లేకుండానే లేఖనం నిన్ను రక్షించగలదు, లేఖనం నిన్ను రూపాంతరపరచగలదు, లేఖనం నీలో దేవుడి మంటను రగల్చగలదు, ఆయన రాకడ కొరకు సిద్ధపరచగలదు. కనుక దేవుడి కొరకు తప్పించు, యేసును కోరుకో, ఆత్మతో నింపబడి నడిపించబడు, అహర్నిశలు దివారాత్రములు దేవుని వాక్యమునందు ఆనందించుచు ధ్యానించు. అప్పుడు నీవు సఫలీకృతుడవవుతావు. ఈ సంచలనాత్మకమైనటువంటి విషయాలకు, సంచలనాత్మకమైనటువంటి సోకాల్డ్ సేవకులకు, సేవలకు, సంఘాలకు దూరమైపో. ప్రభు అయినటువంటి యేసుకు, అపోస్తలుల బోధకు, దేవుడికి సన్నిహితురాలిగా మారు. అలాంటి కృప
దేవుడు మీకు ఇచ్చునుగాక. ఇంతవరకు మీరు చేసినటువంటి ఆ పాపమును దేవుడు క్షమించునుగాక, ఆయన రక్తంలో కడిగి శుద్ధి చేయునుగాక, ఆత్మతో ముద్రించునుగాక, వాక్యముతో పోషించునుగాక, ఆయన కొరకు మిమ్మల్ని నిరంతరం నిలబెట్టునుగాక. అలాంటి కృపలో ఈ పాడ్కాస్ట్ని వీక్షిస్తూ వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొక పాడ్కాస్ట్లో మరలా మనం కలుసుకునేంత వరకు వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. ఎందుకంటే మరొక విధానమే మనకు లేదు. మనము వాక్య సంబంధులం, మనం వాక్య సేవకులం, మనం వాక్యము ద్వారానే సంధి చేయబడతాం. కనుక అదే మనకు మూలం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితేలో ఈ వారం సెలవు. మరొకసారి మరలా ప్రభు సమయంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.